మా యువత అండి అన్ని రంగాల్లో చదువుకున్న రంగాల్లో ఇందాక చెప్పుకున్నాం. అవును. అలాగే క్రీడా రంగంలో కూడా మా యువత బాగా మనం ప్రోత్సహించాలి వాళ్ళకి. ఎందుకంటే ఏ విధంగా ప్రోత్సహించాలి అంటే ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఉంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇప్పుడు మాకు ఏంటంటే కిందకి వెళ్ళేసి ఏది కోచింగ్ సెంటర్ జాయిన్ అవటం అది ఇది అంటే మాకు చూసుకోవచ్చు సమస్య. అదే ఇప్పుడు ఇక్కడ ఒక ఐటీడీ ద్వారా గానీ లేదంటే గవర్నమెంటే గానీ కోచింగ్ సెంటర్లు, ఒక క్రికెట్ అన్నోడికి ఒక సీనియర్స్ క్రికెటర్ ఎవరు ఉంటారు వాళ్ళు కోచింగ్ సెంటర్, అలాగే ఆర్చరీ అలాంటి సీనియర్స్ తీసుకొచ్చి ఆర్చరీ ఇస్తే మొన్న ఒక అమ్మాయి ఉక్కుంపేట మండలం రంగసింగపాడు అమ్మాయికి మీరు ఇంటర్వ్యూ చేశారు. అది యాక్చువల్ అందరూ క్రికెట్ ఆడిందండి, ఇంటర్నేషనల్ గొప్ప విషయం అది. అలాగే బైరాగి నాయుడు ఆర్చరీలోని, అది చాలా పెద్ద విషయం. ఇదన్నీ మనం వెలికి తీయాలి. మనం ఏంటంటే కోచింగ్ సెంటర్ పెడితేనే అలాంటి అన్ని ముత్యాలు పైకి వస్తాయి. కానీ మనం యాక్చువల్ గా మనం ఏమి లేకుండా ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇంట్లో